తెలంగాణలో హిందూ ఆలయాలపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ లో శివలింగం దొంగిలించడం కలకలం రేపింది. పురాతన శివాలయంలో గుర్తు తెలియని దుండగులు రాత్రి శివలింగాన్ని దొంగిలించారు. పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పొదల్లో పడేశారు. ఉదయానికి గుడికి వచ్చిన పూజారికి శివలింగం, వినాయకుడి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ ఆవరణలో వెతకగా వినాయకుడి విగ్రహం ఒకటి మాత్రమే లభించింది. శివలింగం ఎక్కడ కనిపించలేదు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు శివాలయం ముందు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న సంఘ వ్యతిరేక శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. అక్కడున్న గణపతి విగ్రహాన్ని ఎక్కడనో గుడి పక్కన పడేయడం జరిగింది. ఇది హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి దాడులపైన గవర్నమెంట్, పోలీసు వ్యవస్థ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఆలయాల జోలికి వచ్చి ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎవరిని ఎన్కౌంటర్ చేస్తలేరు. ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దాడులు ఆగిపోతాయి. ఈరోజు మతాల మధ్యన సిచ్చు పెట్టి ఎంతో మందిని రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా కొన్ని శక్తులు ఈరోజు పూనుకొన్నాయి. వాళ్ళకి ఈరోజు దుండగులను పట్టుకోకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ వాళ్లకు సపోర్ట్ చేసినట్టు కాదా? ఇది ఇలాంటి ఆలయాలపై దాడులు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవట్లేరు. హిందూ సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మా ఫరూక్ నగర్, షాద్నగర్ లో ఉన్న శివాలయాన్ని దొంగిలించిన దుండగులని ఇమ్మీడియట్లీ పట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు షాద్నగర్ లో కాదు, దేశంలో ఎక్కడ జరగకుండా వాటిపైన తగిన శాస్తి చేయాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో వరుసగా ఈ ఆలయాల పైన దాడులు, ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయడము, ఆలయాల్లో విగ్రహాలని మాయం చేసినటువంటి ఘటనల సంఖ్య రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తా ఉంది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని ఈ ఘటన రోజు ఒక్కసారి ఎక్కడో చోట ఈ ఆలయాల పైన ఆగంతకులు దాడి చేశారని, విగ్రహాలు ఎత్తుకెళ్లారని, ధ్వంసం చేశారని ఒక వార్త ఎక్కడొక్కడో చోట వెలుగులోకి వస్తా ఉంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 3 ఆలయాలపై ఏకంగా వరుసగా ఈ దాడులు అవ్వగా ఈ రోజు షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఫరూక్ నగర్ శివాలయం టెంపుల్ లో కొంతమంది దుండగులు ప్రవేశించి నిన్న అర్ధరాత్రి సమయంలో శివాలయం విగ్రహాన్ని మొత్తం అక్కడి నుంచి కూడా వీళ్ళు తవ్వి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కూడా తీయడము, ఆ పక్కనే ఉన్నటువంటి వినాయకుడి యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లి చెత్త పొదల్లో పంపేయడము. ఉదయం పూజారి వచ్చి చూసేసరికి ఆలయంలో ఈ విగ్రహాలు, ప్రధాన విగ్రహాలు లేవంటూ కూడా హిందూ సంఘాలకు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు, హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి పరిశీలించినప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మాత్రం చెట్ల పొదల్లో వదిలేసి శివుడి లింగాన్ని అక్కడి నుంచి కూడా ఎత్తుకెళ్లారనే దానిపై కూడా పోలీసులకు లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేశారు భక్తులు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి కొద్దిసేపు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు కూడా అక్కడే ఆలయం ముందు బైఠాయించి వీరు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాలనే టార్గెట్ గా చేసి కావాలని అల్లర్లు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దాడుల్లో ఒక్క నిందితుడైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వెనక ఉన్నటువంటి మూలాలను ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు కనుగొనట్లేదు, ఈ కేసుల్లో జాప్యం జరుగుతూ ఉంది, కేసుల్లో వారి పైన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇంకాస్త రెచ్చిపోయి వీరు హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసి ఎక్కడైతే శివారు ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉండరు వాటిని వీళ్ళు దొంగతనం పేరుతో కావచ్చు, లేదా ఖచ్చితంగా ఈ దీంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మాయం చేయాలన్న ఒక ఆలోచనతో వరుసగా యువకులు ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికైనా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, రక్షణ తీసుకురావాలి, ప్రత్యేకమైనటువంటి పోలీసు నిఘా వాటిపైన ఏర్పాటు చేసి ఈ ఆలయాల్లో ధ్వంసం జరగకుండా, విగ్రహాలు మిస్ అవ్వకుండా, హుండీ ఎత్తుకెళ్లకుండా, ఎవరు అన్యమత ఇతర మతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆలయ ప్రవేశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు హిందూ సంఘాలు శివాలయం ముందు బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఈ కేసు దర్యాప్తును సాగిస్తా ఉన్నారు. ఎవరు పాత నేరస్తులు ఎవరైనా ఈ విగ్రహాలని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారా, శివలింగ మొత్తం
టెంపుల్ లోపలికి ప్రవేశించి లింగాన్ని పూర్తి స్థాయిలో తవ్వి అక్కడి నుంచి కూడా తీసుకుపోయి వినాయకుడి విగ్రహాన్ని చెత్తపొదల్లో పడేసి వెళ్ళడానికి గల కారణాలేంటి, వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఏదైనా దురుద్దేశంతో ఈ ఆలయాల పైన టార్గెట్ గా చేస్తూ ఏదైనా అల్లర్లు క్రియేట్ చేయడానికి శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణని రణరంగంగా మార్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయన్న ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయంటే మాత్రం హిందూ సంఘాలు ఎక్కడో చోట ఈ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హిందూ ఆలయాలకు హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన వ్యక్తం చేయడం చేస్తుంది. వైశాలి, అంటే ముఖ్యంగా షాద్నగర్ ఏరియాలోనే ఇలాంటి ఘటనలు జరగడానికి కారణాలు ఏంటి? అంటే హైదరాబాద్ పరిసరాల్లోనే టార్గెట్ చేయడానికి కారణం? మున్సిపాలిటీ శంషాబాద్ పరిధిలో వరుసగా హనుమాన్ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్ ఈ ఆలయాలపైన వరుసగా ఈ దాడులు చేయడము, ఈ ఆలయ పరిసరాల్లో దాడి జరిగిన తర్వాత బంద్కు పిలుపునివ్వడము, ఆ బంద్ కొంత ఉద్రిక్త పరిస్థితికి దారి తీవడము, రోడ్ల మీదకి వచ్చి హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా పోలీసులు శాంతి భద్రతల్లో విఘాతం ఏర్పాటు చేయకూడదంటూ కూడా వారిని అడ్డుకట్ట వేయడము, మళ్ళీ ఈ ఘటన గడవక ముందే ఈ ఘటన జరిగి వారం రోజులు కాకపోతే మరే ఇదే వారంలో షాద్నగర్ పట్టణం ఫరూక్ నగర్ మండల కేంద్రంలో ఈ శివాలయ పురాతన టెంపుల్, ఏళ్ల చరిత్ర కలిగినటువంటి టెంపుల్, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆలయం, ఇలాంటి ఆలయంలో శివలింగాన్ని దొంగతనం చేయడము, వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి చెత్త పొదల్లో పడేయడము, అసలు ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు వీళ్ళు? దొంగతనం కోసం వస్తా ఉన్నారా లేదా ఈ ఆలయాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించుకొని ఇలా వ్యవహరిస్తా ఉన్నారన్న దానిపై కూడా ఈ మూలాలను ఇప్పటి వరకు కూడా పోలీసులు కనుగొనలేకపోయారు. వీటి వెనుక పెద్ద మొత్తం కుట్ర దాగి ఉంది. ఆ కుట్రను బయట పెట్టాలి అంటూ మాత్రం హిందూ సంఘాలు అనేక రోజులుగా ఈ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు శివాలయం దాడి ఘటన తర్వాత కూడా హిందూ సంఘాలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేసి తొందరలో ఎవరైతే దుండగులు ఆలయంకి ప్రవేశించి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వీరిపై తీసుకునేటువంటి చర్యలను దృష్టిలో పెట్టుకుని ఇంకొకరు హిందూ ఆలయాలపై దాడులు చేయకున్నంత దారుణంగా వీళ్ళని శిక్షించాలంటూ మాత్రం ఈ హిందూ సంఘాలు గొడవ చేస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రవితేజ.